హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో ఇష్టమైన డ్రై గులాబ్ జామున్ మిల్క్ పౌడర్తో సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ వరకు పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో సగం నిమ్మకాయ దెబ్బ వరకు పిండుకోవాలి. ఇప్పుడు 2 యాలక్కాయల వరకు పొడి చేసి ఇందులో వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అయ్యాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1 కప్పు వరకు పాలపిండి తీసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి వేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు సోడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 2 చెంచాల వరకు చిక్కటి పెరుగు తీసుకోవాలి. మీరెవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పాలు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. దీన్ని చపాతీ ముద్దలాగా చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి, ఎటువంటి క్రాక్స్ లేకుండా. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బాల్స్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం పక్కన పెట్టుకున్న బాల్స్ని ఇందులో వేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మిల్క్ పౌడర్తో చాలా టేస్టీగా వస్తుంది డ్రై గులాబ్ జాము. ఈ పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ తీసుకొని ఇందులో తీసుకోవాలి. ముందుగా మనం కాసి పెట్టుకున్న పాకంలో ఈ బాల్స్ అన్నీ వేసుకోవాలి. బాల్స్ అన్నీ వేసేసుకున్నాక 1 గంట వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 1 గంట తర్వాత ప్లేట్ తీసి చూస్తే గులాబ్ జాముకి మొత్తం పాకం పట్టుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లో షుగర్ తీసుకొని ఇందులో బాగా అద్దుకోవాలి. వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా అద్దుకోవాలి. చూశారు కదా ఎంతో టేస్టీగా గులాబ్ జామ్ ఎలా తయారయ్యిందో. చూశారు కదా మిల్క్ పౌడర్తో డ్రై గులాబ్ జామ్ ఎలా తయారయ్యిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.